కాన్వర్జేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ బ్రదర్తో మాట్లాడడం జరిగింది, అసలు ఆయన రియాక్షన్? అంటే ఆయన కూడా అసలు అదొక టార్చర్ ఏంటంటే, వాళ్ళ బ్రదర్కి ఒక రోజు నేను స్కూటీ మీద వెళ్తుంటే సిగ్నల్ దగ్గర దొరికేసాం. నేను భుజం మీద చేసాను పిల్ల మీద, నేను కక్కుర్తి కాను కదా నేను. అమ్మాయి ఇప్పుడు వెనకాల కూర్చుంటే ఎక్కడ వేస్తాం, భుజం మీద చేయకపోతే వెనకాల వేసుకుంటాం. క్యాజువల్గా ప్రేమించిన అమ్మాయి భుజం మీద చేసేసా. వాళ్ళ అన్నయ్య చూసే విండో ఇలా దించి ఇలా అన్నాడు. అయిపోయాను అనుకున్నాను నేను. బాబోయ్ కొట్టేస్తాడేమో ఇప్పుడు నన్ను డౌట్ లేదు. నా పరిస్థితి ఏంటి అనుకున్నాను నేను. చిచ్చి ఏదో జీవితం బతుకంతా భయపడుతున్నా బతకాలేమో అనుకున్నాను నేను. ఇదేం టార్చర్ రా బాబు అనుకున్నాను నేను. అంటే పెళ్ళంతా ఓకే అయిన తర్వాత మనోడికి ఓకే, మనోడు నా గురించి ఎంక్వైరీ చేసుకుని అబ్బాయి మంచోడని తెలుసుకుని, నాకు బాగా క్లోజ్ ఉంటాడు మనోడు. అబ్బాయి పేరు శ్రీకమల్. మనోడు 2 సినిమాలు హీరో కింద కూడా చేశాడు. ఓకే, ఏ మూవీస్ చేశారు? లాస్ట్ ఇయర్ ఉషాపరిణి అని చెప్పి ఒక సినిమా చేశాడు మనోడు. అంతకుముందు జిలేబీ. జిలేబీ తెలుసు. ఓకే, తనేనా? నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడుగుతాను. అడగండి. ఏంటి మా తేజ గారిని వేలు చూపించి బెదిరించారంట? అది నా కర్మ. ఆ రోజు ఎందుకో దొరికిస్తాం అనవసరంగా నేను నా వైఫ్. తనకేముంది, ఇంట్లోకి వెళ్ళి చెల్లినేమండు. అవును, ఏదోనో అయిపోయింది, నేనే కదా చంపేసేది, నన్నే కదా దారిలో కొట్టి చంపేది. ఏంటా ఏదోగోవాలి. అది బండి మీద వెళ్ళాం, కారు మీద కూడా కాదు పారిపోవడానికి. తొందరగా ఎలా అన్నా దొరికేస్తాం. సిగ్నల్ దిగి వెళ్ళిపోలేదు కదా. అలాంటి చేయలేం. ఈ పిల్ల ఉంది కదా, పిల్లల్ని వదిలేస్తాం. ఏదో జరిగిందిలేండి, బట్ బాగుంది. అంటే అన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి బాగున్నాయి, నవ్వుకోవడానికి బాగున్నాయి. చూసారా, ఇట్లా లైఫ్లో ఏదో ఒక దేవుడు ఏదో ఒక మంచిగా చేశాడండి లాస్ట్కి. అది ఈ జీవితం ఏమైపోద్దా అనుకున్న మా నాన్నకి పర్లేదు, నా కొడుకు బాగానే ఉన్నాడు పాపం, అమ్మ నాన్నకి టెన్షన్ లేకుండా జరిగిందంటే బాగుంది, అంత బాగుంది.